1000 ఎకరాలు కావాలను అమ్మకానికా రియల్ ఎస్టేట్ కా త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్య భూములు కొత్త పరిశ్రమల కోసం అంటూ సీఎం ఆదేశాలు ప్రభుత్వ భూములను పరిశీలించాలని మార్గదర్శకాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల వేలంపై కొట్లాట నాడు ఔటర్ రిలీజ్ పై నానా రభస ఇప్పుడేమో భూముల వేలానికి రెడీనా రియల్ దందా కోసమేనా ఇదంతా విపక్షాల మండిపాటు ఒకప్పుడు భూములం ఒక్కొక్క లంగా బార్ కవులు ఎట్లా ప్రచారం చేసిందంటే వీణ్ణే అంటాను నేను ఏది తీన్మార్ మల్లి గాని ఉన్ను తొలి వెలుగు రగ్గాని ఆర్టీసీని అమ్మేసిండు కేసీఆర్ ఆర్టీసీని అమ్మేసిండు ఒలెక్ట్రా కంపెనీ రాబోతుంది ఇక ఒక్కొక్క టికెట్ ధర 100 రూపాయలు ఉంటది అవసరమైతే 1000 రూపాయలు పెడతారు ఆర్టీసీ ఆస్తులన్నీ అమ్మకలింటారు కేసీఆర్ అన్నాడు ఏదిరా ఒలెక్ట్రా కంపెనీ ఏదిరా ఒలెక్ట్రా కంపెనీ ఎక్కడ వచ్చిందిరా తొలి వెలుగు రఘుగా లేకపోతే తీన్మార్ మల్లిగా మీ ఇద్దరు చెప్పాలి మీ ఇద్దరు జర్నలిస్టులు కాదురా రాజకీయం ముసుగేసుకున్న జర్నలిస్టులు రా మీరు ఒక కాంగ్రెస్ కాండు ఒక్కటే మీరు వాడు కప్పుకున్నాడు వీడు కప్పుకోలేదు గంతే ఈ మధ్య వీడి ముఖం కనబడుతుందా తొలి వెలుగు రగ్గాన్ని ఎక్కడన్నా ఫీల్డ్కి పోయి కనబడదు కంచెలు తొలగించేటప్పుడు వచ్చిన వాడు ఎంత పెద్ద గొప్ప పని చేస్తాడండి రేవంత్ రెడ్డి గారు అని ఆ కంచెలు తీసేటప్పుడు వచ్చి వారి ముఖాలు చూపించింది ఇప్పుడు ఎక్కడన్నా 15 రోజులుగా తొలి వెలుగు రగ్గాని ముఖం ఎక్కడన్నా కనబడుతుందా ఇవి అడుగుర్రా ఎందుకు అడుగుర్రా ఈ భూములు 1000 ఎకరాల భూములు కావాలంటాను 1000 ఎకరాలు కావాలంటాను అది కూడా ఔటర్ నానుకొని ఉన్న 100 కిలోమీటర్ల పరిధిలో 1000 ఎకరాలు కావాలంటారు ఏ పరిశ్రమలు కడతారో లెక్క అడుగుర్రా కేసీఆర్ ప్రభుత్వాన్ని నానా రకాలుగా 1,00,000 అబద్ధాలు కోట్ల అబద్ధాలు ఆయన మెడకు చుట్టిండు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినాక ఆర్టీసీ భూములను ప్రభుత్వంలోకి తీసుకుంటే ఆర్టీసీ భూములను కదా కబ్జా చేసి పడేసిందంట మరి ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళని గుర్తించినాక ఆర్టీసీ సంబంధించిన ఆస్తులను కూడా ప్రభుత్వం పరం చేసుకుంటారా లేదా ఈ కాస్త కామన్ సెన్స్ ను ఉపయోగించలేకపోయింది ఇప్పుడు చూడు ఇదంతా రియల్ ఎస్టేట్ దందే మొత్తం రియల్ ఎస్టేట్ దందే ఎత్తాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు కావాల్సిన డబ్బునంతా వీటి ద్వారానే సోనియా గాంధీకి సమకూర్చి ఆమె మెప్పు పొందితే ఇక్కడ ఎంతమంది మంత్రులు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నా సోనియా గాంధీ ఆశీర్వాదం ఒక్కటి రేవంత్ రెడ్డి మీద ఉంటే బతికి బయటపడతారు ఎందుకంటే కాంగ్రెస్ లా వాళ్ళే ఆ కుటుంబమే గాంధీల కుటుంబం ఆశీర్వాదం ఉంటే వాడు ముఖ్యమంత్రి అయిపోయినాడు అయ్యో ఇంత డబ్బు కావాలి అంటే అంత డబ్బు తీసుకుపోయి వాళ్ళ ముందర పెడితే వాళ్ళు ఏ పదవి కోరుకుంటే ఆ పదవి వచ్చి ఊళ్ళో వాడుతుంది అది ప్రజాస్వామ్యమా ఆ నలుగురు పాలిస్తాను తెలంగాణ ఆ నలుగురు పాలిస్తానంటే ఆ నలుగురు ఉద్యమంలో ఉన్నారు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నాడు కేటీఆర్ ఉద్యమంలో ఉన్నాడు హరీష్ రావు ఉద్యమంలో ఉన్నాడు కవితలో ఉద్యమంలో ఉన్నది ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించిన తెలంగాణ ఉద్యమంలో మన కళ్ళ ముందు కదిలింది అది ఇంకా కళ్ళ ముందు ఉందనే ఉన్నది వీడియోలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి ఆ నలుగురు కొట్లాడినప్పుడు ఆ నలుగురు రాజకీయంలో ఉంటే తప్పేది మరి ఈయన ఎక్కడున్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నాడు ఇది మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూములను మొత్తం పొతం పెట్టడానికి మన గుంపు మేస్త్రి పూనుకున్నాడు ఇదంతా అదే ఇప్పుడు విపక్షాలు మండిపడుతున్నాయి ఈ యూట్యూబ్ ఛానల్ గాను ఎవరైతే ఉన్నాడో కాంగ్రెస్ గాను వాళ్ళందరూ ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు